వెల్కమ్ టు లైఫ్ లైన్ లో ఇవాళ ముఖం మీద వచ్చే మచ్చలు పిగ్మెంటేషన్ సమస్యలకు పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి పరిష్కార మార్గాలు చెప్తారు. వారితో మాట్లాడాలి అనుకునేవారు కాల్ చేయండి. హలో నాగలక్ష్మి గారు, హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. ముఖం మీద మచ్చలు పిగ్మెంటేషన్ లేకపోతే ముడతలు రావడానికి ఏజ్ కారణంతో పాటుగా ఇంకేమేం కారణాలు ఉంటాయి? ఏజ్ ద్వారా అయితే అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయండి. మరొక ప్రధానమైన కారణం అనేది మానసికంగా ఒత్తిడి ఎక్కువగా గురయ్యేటప్పుడు, శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేటప్పుడు, ఆటోమేటిక్గా స్కిన్ పైన స్వెట్ ఫార్మేషన్ చాలా ఎక్కువగా జరిగేటప్పుడు, లేదు అంటే చాలా ఎక్కువగాను కూల్ ప్లేస్లోనే ఎక్కువగా ఉన్నా కూడా చర్మం పైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇక్కడ అందరూ ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఏది అధిక మోతాదులో జరిగినా కూడా ఆటోమేటిక్గా స్కిన్ పైన ప్రాబ్లమ్స్ అనేవి అటాక్ అవుతూనే ఉంటాయండి. అది మొటిమలైతే కానివ్వండి, మచ్చలైతే కానివ్వండి, లేదంటే డార్క్ సర్కిల్స్ కానీ, ఇలా ఎటువంటి ప్రాబ్లం అయినా సరే చర్మం పైన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. రైట్. మన కంట్రీలో అంటే మన దాంట్లో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటి? మన ఇండియన్ స్కిన్ టెక్స్చర్లో ఎలా ఉంటుందంటేనండి, ఎక్కువగాను ఇప్పుడు ఉండే టైంలో ఎలా ఉందంటే మంగు మచ్చలు అనేవి చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. పిగ్మెంటేషన్ స్పాట్స్. ఈ పిగ్మెంటేషన్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్ ఉంటాయి. అంటే లైక్ మెలస్మా మార్క్స్ మనకి ప్రెగ్నెన్సీ లేడీస్లోని ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇన్ టైంలో ఫోలిక్ యాసిడ్స్ ఇటువంటివి ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు వచ్చే హార్మోన్స్ చేంజెస్ ఎక్కువగా జరగడం ద్వారానే చర్మం పైన పిగ్మెంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ కొంత ఏజ్ ఎక్కువగా ఉండే వారిలో చూస్తూ ఉంటాం చెలస్మా స్పాట్స్ ఉంటాయి. అవి కొంత 40-50 ప్లస్లో మెనోపాజ్ స్టేజ్లో స్టార్ట్ అయ్యే వారికి కనబడుతూ ఉంటాయి. అండ్ బర్త్ మార్క్స్ లాగా అంటే పుట్టుమచ్చల్లా కనబడుతూ ఉంటాయి. అది కూడా మధ్యలోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అటువంటి ఫ్రికల్స్ కానివ్వండి, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఈ పిగ్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుందండి. రైట్. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా ఎక్కువగా కనిపిస్తోంది ఈ సమస్య, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. ఎస్. రైట్. మేల్కి కొంచెం చర్మం హార్డ్గా ఉంటుంది అని చాలా కాస్మెటిక్స్ కూడా చేంజ్ చేసినాయి. ఈ పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చా? జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదా? యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేల్ స్కిన్ కంపేర్ చేస్తే కొంచెం హార్డ్గానే ఉంటుంది ఫీమేల్ స్కిన్తో కంపేర్ చేసినట్లయితే. బట్ అటువంటి టైప్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్ వారైనా సరే వాడవచ్చు. అంటే ఎటువంటి హార్డ్ స్కిన్ అయినా, అదేవిధంగా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చాలామంది స్కిన్స్ చాలా అంటే చిన్న చిన్న కాస్మెటిక్ కూడా అస్సలు పడదనమాట. తొందరగా ర్యాషెస్ ఫామ్ అవ్వటం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అటువంటి వారైనా సరే, అంటే ఎంత సెన్సిటివ్ ఉన్నా, అదేవిధంగా ఎంత హార్ట్ఫుల్ స్కిన్ అయినా సరే, పర్ల్ క్రీమ్ ఎందుకు మేము సజెస్ట్ చేస్తూ ఉంటామంటే, ఇది కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో ఇటువంటి హార్మ్ఫుల్ కెమికల్ కానీ ఏదీ లేదు కాబట్టి చాలా న్యాచురల్గా మన ఇండియన్ స్కిన్ కలర్లోనే న్యాచురల్ స్కిన్ కలర్ కాంప్లెక్షన్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. రైట్. కాలర్ ఉన్నారని హైదరాబాద్ నుంచి రాధిక కాల్ చేస్తున్నారు. రాధిక గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి రాధిక గారు. మేడం, నాకు కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్స్ గురించి అండి. ఫేస్ అనేది డార్క్ అయిపోతుంది మధ్యలో చాలా. ఓకే. అది ఎన్నో ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం కానీ ఏమీ డిఫరెన్స్ కనిపించడం లేదు. ఓకే అండి. అంటే మీరు బై బర్త్ నుండి ఉన్నారా, మధ్యలోనే అయ్యారా అండి డార్క్? మధ్యలో ముందు చామ స్థాయిలో ఉండేవాళ్ళము. కొంచెం ఈ మధ్యలో మళ్ళీ ఒక 2-3 మంత్స్ నుంచి ఇంకా ఫేస్ అనేది చాలా డార్క్ గా అయిపోతుంది. ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కానీ అసలు ఉపయోగం ఉండట్లేదు. ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారండి? ఇంట్లోనే ఉంటామండి. హోమ్ మేకరే. ఓకే. అంటే ఇంట్లో ఉన్న ఏమైనా ప్రొటెక్షన్ క్రీమ్స్ కానీ, సన్ స్క్రీన్ లోషన్స్ ఇలా ఏమైనా వాడుతూ ఉంటారా? ఇప్పుడు ఇలాగే మెడికల్ స్టోర్లో కానివ్వండి, ఆ పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ అవి చేయించుకోవడం చేస్తుంటాము. కానీ ఏవి తీసుకున్నా కానీ అంత పెద్దగా ఉపయోగం అనిపించడం లేదు. ఓకే. ఓకే అండి. అంటే మీ పేరెంట్స్ ఏ కలర్లో ఉంటారండి? నార్మల్ అండి, అందరూ వీటిష్ కలర్లోనే ఉంటారు. బట్ మీరు వీటిష్ కలర్ కన్నా కూడా ఇంకా కలర్ తగ్గామని ఫీల్ అవుతున్నారు కదండి? అవునండి. ఓకే. అంటే యాక్చువల్లీ ఇప్పుడు స్కిన్ కలర్ అనేది మెలనిన్ సైట్స్ బాగా ఎక్కువగా రిలీజ్ అయ్యేటప్పుడే స్కిన్ ట్యాన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. వీటిష్ కలర్ నుండి ఇంకా కలర్ తగ్గింది అంటే ఇంకా మీకు ఎక్కువగా రిలీజ్ అవుతుంది మెలనిన్ అనేది. కనుకనే స్కిన్ కలర్ అనేది తక్కువగా కనబడుతూ ఉంది. అండ్ ఇంట్లో ఉన్నాము, హోమ్ మేకర్ అయినా కూడా స్కిన్ ట్యాన్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఎక్కువగా బయట వర్క్స్ చేస్తుండే వారికి, మార్కెటింగ్ ఫీల్డ్స్ ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. సో అటువంటి వారికే ట్యానింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లోనే ఉంటాం కదా, ఏమీ అవసరం ఉండదని అనుకుంటారు. కానీ ఎటువంటి స్కిన్ టెక్స్చర్ అయినా సరే, అంటే ట్యాన్ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది అంటే అది ఇంకా స్ప్రెడ్ చేస్తూ ఉంటుందండి.
కనుక ఈ క్రీమ్ అనేది మీరు కంప్లీట్గా ముఖము మెడ మొత్తం ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేస్తారు కాబట్టి ట్యానింగ్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. అండ్ మళ్ళీ అగైన్ మీరు మార్నింగ్ అవర్స్లో ప్రొటెక్షన్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే ట్యాన్ అనేది రీఫార్మ్ అవ్వకుండా ఉండాలి అంటే బయటికి వెళ్తేనే అని కాదండి, మీరు మార్నింగ్ అవర్స్లో మీరు ఆఫ్టర్ బాత్ సమ్ పర్ల్ డే క్రీమ్ అనేది ఫేస్ అండ్ నెక్ అప్లై చేస్తే కంప్లీట్గా స్కిన్కి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మీరు చేసుకునే కిచెన్ వర్క్స్ కానీ హీట్ ఎక్కువగా తగిలినా కూడా ఆటోమేటిక్గా స్కిన్ కలర్ అనేది తక్కువగా కనబడుతూ ఉంటుందండి. సో మీరు చేసుకునే కిచెన్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. డే క్రీమ్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా వాడే టాల్కమ్ పౌడర్స్ కానివ్వండి, లేదంటే కాంపాక్ట్స్ ఏదైనా సరే మీరు ట్రై చేయవచ్చు. ఒక పర్ఫెక్ట్ స్కిన్ అనేది మీకు కనబడుతుందండి ఫేస్ అండ్ నెక్ అంతటా కూడా. నాగలక్ష్మి గారు, ఇందులో పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఏముంటాయి దాంట్లో అసలు? యాక్చువల్లీ చాలామంది అనుకునేది ఏంటంటే ఇన్స్టెంట్గా డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి లైక్ బ్లీచెస్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి ఏమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ పర్ల్ క్రీమ్ అనేది ఇది పూర్తిగా పర్ల్ అండ్ ఫ్రూట్ విటమిన్స్ అండి. స్కిన్కి యూస్ఫుల్ అయ్యే ఆల్ కైండ్స్ ఆఫ్ విటమిన్స్ ఈ క్రీమ్లో ఉంటాయి. అండ్ పర్ల్ క్రీమ్కి క్లియర్లీ FDA సర్టిఫైడ్ అంటే ఫుడ్స్ అండ్ డ్రగ్స్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి సర్టిఫికేషన్ ఉన్న క్రీమ్. సో ఈ క్రీమ్ వాడటం ద్వారా ఎటువంటి అంటే స్కిన్ హార్మ్ఫుల్ అవ్వదు అండ్ స్కిన్ వెరీ హెల్దీగా ఉంటుంది అని FDA నుండి సర్టిఫైడ్ అండి. అండ్ ఇదేమి న్యూ క్రీమ్ కూడా కాదు. సో పర్ల్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనడానికి సిన్స్ 9 years నుంచి యూస్ చేస్తున్న కస్టమర్సే చెప్పాలి. ఎందుకంటే ఇంత సక్సెస్ అయ్యింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ క్రీమ్ రిజల్ట్స్. సో క్రీమ్ రిజల్ట్స్ 100% ఓరియంటెడ్ కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవుతుంది. అండ్ ఇది అన్ని రకాల చర్మాల పైన అంటే నార్మల్ స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్ కానీ, లేదా డ్రై స్కిన్ కానీ, సమ్ కాంబినేషన్ టైప్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్స్ కానీ, ఎటువంటి చర్మతత్వం వారైనా సరే అన్ని రకాల సమస్యలకి ఆల్రెడీ ప్రూవ్డ్. సో డార్క్ సర్కిల్ ప్రాబ్లం ఉన్నా, లేదు అంటే పింపుల్స్ కానీ, పింపుల్ మార్క్స్, లేదా చాలా చిన్న వయసులోనే ముడతలు ఫామ్ అయిపోతూ ఉంటాయి, అటువంటి వారికైనా సరే పూర్తిగా తొలగిపోయి చర్మం చాలా కాంతివంతంగా తయారు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అండి, నరసింహ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నరసింహ గారు మేడం మాట్లాడండి. ఇది క్రీమ్ తీసుకున్నాను 1.5 months అయింది. చాలా బాగుంది, చాలా బాగుంది. అయిపోయింది ఇప్పుడు. క్రీమ్ ఇంకోటి ఆర్డర్ చేయాలా సార్? మీరు ఏ ప్రాబ్లమ్ కి వాడారండి? థ్యాంక్స్ అని చెప్పడానికి ఫోన్ చేశాను. థ్యాంక్ యూ అండి. నరసింహ గారు సార్ మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే, అంటే ఏ ప్రాబ్లమ్ కి వాడుతున్నారండి? అంటే బయట తిరుగుతుంటాను, అంటే బయట బండి మీద తిరిగేది నాకు పని ఉంటుంది. ఓకే ఓకే అండి. పర్ల్లో ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారండి? నైట్ క్రీమ్ ఒకటి వాడుతున్నాను ఇప్పుడు. ప్రెసెంట్ ఉందా అండి క్రీమ్ మీ దగ్గర? లాస్ట్ లో ఉంది, ఇంకా కొంచెం ఉంది, ఇంకోటి ఆర్డర్ చేయాలా. అట్లనే లైవ్ లో కూడా చూద్దామని ఒకసారి ఫోన్ చేశాను, బాగుంది క్రీమ్ అని. ఓకే ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు అగైన్ మళ్ళీ బయటకు వెళ్తూ ఉండటం ద్వారా కూడా టాన్ రీఫార్మ్ అవుతూ ఉంటుంది అండ్ మీరు ఆల్రెడీ రిజల్ట్ చూసాను అంటున్నారు. సో మీ స్కిన్ చాలా త్వరగా యాక్సెప్ట్ చేసింది రిజల్ట్స్ అనేది. మీరు గ్యాప్ లేకుండా కంటిన్యూ చేయండి. అంటే మేము చెప్పడం ఏదో ఫర్ లైఫ్ టైం వాడండి అని మీకు చెప్పడం లేదు నరసింహ గారు. 1 bottle కంటిన్యూ వాడిన తర్వాత 2nd bottle కూడా కంటిన్యూ చేయండి. వన్స్ ఇక స్టాప్ చేద్దాం అంటే కలర్ కాంప్లెక్షన్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యింది, గ్లోనెస్ ఉంది అని మీరు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రం 1 bottle తీసుకోండి. తీసుకొని ప్రతిరోజు ఇక పెట్టుకోకుండా కనీసం మెయింటెనెన్స్ అనేది రోజు తప్పించే రోజు 2 రోజులకు ఒకసారి, కనీసం వారానికి 1-2-3 సార్లు పెట్టడం ద్వారా అగైన్ ట్యాన్ అనేది ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుందండి. ఎందుకంటే అగైన్ మీరు చేసుకునే వర్క్స్ అని బయటకు వెళ్ళి చేయవలసి ఉంటుంది. బాడీలో హార్మోనల్స్ చేంజెస్ జరగటం ద్వారా, లేదా వాతావరణంలో మార్పులు కానీ, మన ఆహారపు అలవాట్లలో కానీ, జీవన శైలిలో కానీ, ఇలా చాలా రకాల కారణాల ద్వారా చర్మం ఎవ్రీ మినిట్ ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది. సో దానికి మనం పర్మనెంట్గా ఇంకా ఆపేయాలి ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాకూడదు అంటే అది వరల్డ్ వైజ్గానే లేదు. సో కంపల్సరీ మెయింటెనెన్స్ కాబట్టి ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు వాడటం ద్వారా స్కిన్ అనేది ఎప్పటికీ హెల్తీగానే ఉంటుందండి. నాగలక్ష్మి గారు, ఈ క్రీమ్ తయారు చేసేటప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు? డాక్టర్స్ పర్యవేక్షణలో జరుగుతుందా? ఎక్కడ చేస్తున్నారు ఈ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్? యాక్చువల్లీ ఇది ARM ఫుడ్స్ అండ్ కాస్మెటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. హెడ్ ఆఫీస్ ఇది హైదర్గూడ ఓల్డ్ MLA క్వార్టర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ముంబైలో ఉంటుందండి. సో ఇక్కడికి మీరు డైరెక్ట్గానైనా రావచ్చు. హైదర్గూడ ఓల్డ్ MLA క్వార్టర్స్ లైన్లో మాలిక్ షాంబస్, ఫ్లాట్ నెంబర్ 404 and 405. ఇది ఆల్రెడీ డెర్మటాలజికల్లీ అండ్ కాస్మెటాలజికల్లీ ప్రూవ్డ్ కాస్మా అండ్ ఫార్ములా కాబట్టి ఇది ఆల్రెడీ టెస్టెడ్ ప్రోడక్ట్. సో అన్ని రకాల స్కిన్ టెక్స్చర్స్కి ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ అండి, వరంగల్ నుంచి సుగుణ కాల్ చేస్తున్నారు. సుగుణ గారు హలో, మాట్లాడండి. హలో చెప్పండి సుగుణ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, నేను మీ ప్రోడక్ట్ వాడుతున్నాను.
ఓకే అండి. 4 కిట్టులు వస్తాయి కదండి, పౌల్ కిట్, అది వాడుతున్నాను. 4-5 నెలలు అవుతుంది. బాగుంది ఇంప్రూవ్మెంట్. సోప్ సెట్, బాడీది ఇవన్నీ వాడుతున్నాను. కొంచెం నాది చూసి ఇంకా మా తమ్ముడు కూడా వాడదాం అనుకుంటున్నాడు. ఓకే. అయితే వాడు వైట్ గానే ఉంటాడు, తెలుపుదలమే, కానీ ఏంటంటే పిగ్మెంటేషన్ వచ్చింది చెంపల పైన. నేనేమో కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం వాడదామని తీసుకున్నాను. నాది చూసి వాడతాను అంటున్నాడు. ఓకే. అయితే ఏంటంటే డీటెయిల్స్ మాట్లాడాలని కాల్ చేశాను. పిగ్మెంటేషన్ కోసము వాడొచ్చా లేదా మరి? వాడవచ్చండి. మీరే సమస్యకి వాడుతున్నానన్నారు? నేను కలర్ ఇంప్రూవ్మెంట్ కి జుట్టు రాలడం, చుండు డాండ్రఫ్ ఉండే, బాగా హెయిర్ ఆయిల్ వాడాను. ఓకే ఓకే. మళ్ళీ ఫేస్ బ్రైట్ గా అయిందనేసి సోప్ సెట్ తీసుకున్నాను. అది కూడా బాగుంది, వైట్నింగ్ ది. మళ్ళీ మీరు మార్నింగ్ సజెస్ట్ చేశారు పొద్దున పెట్టుకునేది. నేను డ్రైవింగ్ చేస్తాను, నాది మార్కెటింగ్ ఫీల్డ్. అయితే డ్రైవింగ్ చేస్తాను కాబట్టి ట్యాన్ రాకుండా మీరు సజెస్ట్ చేసినట్లు డే క్రీమ్ కూడా వాడుతున్నాను. వెరీ గుడ్. ఓకే. అయితే మొత్తం పర్ల్ కిట్ రెండోసారి ఇది నేను వాడడము. 2 సార్లు ఇంప్రూవ్మెంట్ బాగుంది. ఇంకా నాకు ఉంది ప్రాడక్ట్, ఏంటంటే మా తమ్ముడు కోసం కాల్ చేశాను. వాడవచ్చండి, మీ బ్రదర్ అయినా సరే నిరభ్యంతరంగా వాడవచ్చు. ఎందుకంటే మెన్ అండ్ ఉమెన్ ఎనీ టైప్ ఆఫ్ స్కిన్కి అయినా సరే ఇది యూస్ఫుల్ అని చెప్తున్నాం కదా. సో డెఫినెట్గా మీ బ్రదర్కి కూడా వాడమనండి. అయితే 1 కిట్ అనేది ఓన్లీ 1 మెంబరే యూజ్ చేయవలసి ఉంటుంది. సో మీ కిట్ అనేది మీరు కంటిన్యూ చేస్తూ మీ బ్రదర్కి సపరేట్గా కిట్ తీసుకొని వాడమనండి. ఆటోమేటిక్గా ఈ పిగ్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ సెల్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అగైన్ పిగ్మెంట్ రిలీజ్ అవ్వకుండా చర్మం పైన రిలీజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ మంగు మచ్చలు పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా పోతుంది. సో మీ బ్రదర్ కూడా యాస్టేజ్ మొత్తం ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ అంతా పెట్టమనండి. అలా పెట్టడం ద్వారా ఈ పిగ్మెంటేషన్ అనేది ఏ టెక్స్చర్లో ఉన్నా సరే, అంటే ఇప్పుడు ఎపిడర్మిస్ లేయర్లో కానీ డర్మిస్లో ఉండే లేయర్ నుండి పూర్తిగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ మంగు మచ్చలు అనేవి పూర్తిగా తగ్గుతాయండి. రైట్. నాగలక్ష్మి గారు, మీరు ఇప్పుడు పర్ల్ నైట్ క్రీమ్, డే క్రీమ్ అంటున్నారు. ప్రోడక్ట్స్ని ఎవరు తీసుకొస్తారు, ఎలా ఆర్డర్ చేయాలి, అండ్ యూజ్ చేసే పద్ధతిని వాళ్ళు డెమో చేస్తారా? యాక్చువల్లీ ఇది ఎక్కడైనా సరే త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడైనా సరే మాకు ప్రతి డిస్ట్రిక్ట్లోని డీలర్స్ ఉంటారండి. ఏ లొకేషన్లో కావాలి అన్నా కూడా మీకు హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుంది. డెమో అంటే స్కిన్కి అప్లై చేయడం అని ఏమి ఉండదు, జస్ట్ హౌ టు యూజ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ హెయిర్ టు నెయిల్ వరకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మొత్తం అన్ని సమస్యలకు ఒక సొల్యూషన్గా ఏఆర్ఎంలోని చాలా చక్కని ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయండి. మీకు డైరెక్ట్గానైనా రావచ్చు, అదర్వైజ్ ఏ లొకేషన్ అయినా సరే హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుంది. వచ్చిన పర్సన్ కూడా క్లియర్గా చెప్తారు ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలి అనేది. ఆల్ ప్రోడక్ట్స్కి క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏంటి ఉన్నాయి? సో ఫేస్ అండ్ నెక్కి సంబంధించినంత వరకు పర్ల్ నైట్ క్రీమ్ అండ్ డే క్రీమ్ అనేది కంప్లీట్ రిజల్ట్ ఓరియంటెడ్. అదేవిధంగా కంప్లీట్ బాడీ కలర్ కాంప్లెక్షన్, ఎప్పుడైతే ఫేస్ అండ్ నెక్ ఫేర్ అవుతుందో ఆటోమేటిక్గా స్కిన్ డల్గా కనబడుతుంటుంది, హ్యాండ్స్, లెగ్స్, బాడీ అంతటా కూడా. ఆ కలర్ కాంప్లెక్షన్ కోసం పర్ల్ సోప్స్ ఉంటాయండి. అండ్ అదేవిధంగా చర్మం పైన ఉండే హెయిర్, అన్వాంటెడ్ హెయిర్, అప్పర్ లిప్, చిన్, జా లైన్, హ్యాండ్స్ పైన వచ్చే ఈ అన్వాంటెడ్ హెయిర్కి పర్మనెంట్ సొల్యూషన్లోనే ఏఆర్ఎంలోనే పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ ఉంటుంది. ఇది మీరు వెరీ ఈజీ టు క్యారీ, మీరు ఎక్కడ వెళ్ళినా సరే వెరీ ఈజీగా చేస్తారు. అండ్ అప్పర్ లిప్ పైన కానీ జస్ట్ ఒక రోలప్లా ఉండటం ద్వారా ఇది ఆయిల్ అనేది స్కిన్కి అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి హెయిర్ పూర్తిగా వీక్ అవుతూ హెయిర్ పోతుందండి. అదేవిధంగా హెర్బ్స్ 21 హెయిర్ ఆయిల్, హెయిర్ చాలా ఒత్తుగా పెరగటం కోసం అండ్ చిన్న వయసులోనే వైట్ హెయిర్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి చాలామందికి. ఆ వైట్ హెయిర్ కూడా న్యాచురల్గా రూట్ నుండి బ్లాక్నెస్ ఇవ్వటం కోసం హెర్బ్స్ 21 హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ షాంపూ, అదేవిధంగా హెయిర్ ఫుడ్ అని 3 ప్రోడక్ట్స్ కలిపి ఒక కిట్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఇలా అన్ని ప్రోడక్ట్స్ కూడా ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయండి. రైట్. నెక్స్ట్ కాలర్ అండి గాయత్రి, రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గాయత్రి గారు మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి గారు, చెప్పండి. లైవ్ చూస్తున్నాను. నాకేంటంటే కళ్ళ కింద బ్లాక్నెస్ అనేది ఉంది మేడం. ఓకే అండి. ఫేస్ పైన కొంచెం లైట్గా పింపుల్స్, డార్క్నెస్, అంతా ట్యాన్ ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? 25 years అండి. ఓకే. స్టూడెంటా? అవును మేడం, స్టూడెంట్. ఓకే అమ్మా. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? అవును మేడం. స్పెట్స్ ఏమైనా పెట్టుకుంటూ ఉంటారా? స్పెట్స్ ఏమి యూజ్ చేయమంటే ఏమి లేవా? ఓకే ఓకే. అంటే ఎక్కువగా టెన్షన్ పడేటప్పుడు మన బ్లడ్ సర్క్యులేట్ ఎక్కువగా జరిగేటప్పుడు కంటి కింద ఉండే చర్మం అనేది చాలా క్లియర్గా డార్క్నెస్ అనేది మనకి కనబడేలా చేస్తూ ఉంటుందండి. సో అలా చేయటం ద్వారానే ఈ డార్క్ సర్కిల్స్ అనేవి త్వరగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే కంటి కింద ఉండే చర్మమే చాలా పలుచుగా ఉంటుంది మిగిలిన స్కిన్ లేయర్స్తో కంపేర్ చేసినట్లయితే. చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టే తొందరగా డార్క్నెస్ అనేది కనబడుతూ ఉంటుందండి. అయితే ఈ క్రీమ్ ద్వారా ఏమవుతుంది అంటే మీకు అక్కడ ఫామ్ అయిన డెడ్ స్కిన్
మృత చర్మం ఏదైతే ఉంటుందో పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి మీకు అన్ఈవెన్ కలర్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు? కంటి కింద చర్మం మాత్రమే నల్లగా ఉంది అంటే పక్కన ఉండే స్కిన్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్చర్ మీకు కాస్త ఫెయిర్గా ఉన్న ఆటోమేటిక్గా అక్కడ క్లియర్గా కనబడుతూ ఉంటుంది డార్క్నెస్ అనేది. అందుకే మేము ఎవ్రీ కస్టమర్కి మేము సజెస్ట్ చేసేది మొత్తం ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేయండి అని. అలా అప్లై చేయటం ద్వారా మీకు ఇప్పుడు అంటే ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గుముఖం పట్టడం మాత్రమే కాకుండా ఫ్యూచర్లో భవిష్యత్తులో రావాల్సిన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే రిపీట్ అవ్వకుండా చేస్తూ ఉంటుందండి. కనుక మీరు ముఖము మెడ అంతా పెట్టండి అని మేము ఎందుకు పదే పదే చెప్పడం ఉంటుంది అంటే ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గడం మాత్రమే కాకుండా ఫ్యూచర్లో కూడా స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హెల్దీగా ఉండటం కోసమే పెట్టమని చెప్తాము. నాగలక్ష్మి గారు, ఈ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, లేకపోతే వాడుతున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? స్పెషల్గా ఇది యాడ్ చేయండి మీ రెగ్యులర్ లైఫ్లో అని మేము ఏమి ఒకటి యాడ్ చెప్పమండి. ఎందుకంటే మీరు తీసుకొని అన్ని రకాల ఫుడ్స్ కానివ్వండి, యూజ్ చేసే కాస్మెటిక్స్ కానివ్వండి, అన్నీ కూడా మీరు కంటిన్యూ చేయవచ్చు. ఏ ఒకటి స్టాప్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ పర్ల్ నైట్ క్రీమ్ అనేది యాడ్ చేయడం ద్వారా పూర్తి సొల్యూషన్ అనేది ఉంటుంది. అంటే ఇన్ టైం కొంచెం ఫుడ్ తీసుకోమని చెప్పటం అండ్ మినిమం ఎవ్రీడే 4 to 5 లీటర్స్ వాటర్ తాగటం అండ్ విటమిన్ సి బాడీలో అందేలాగా రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవటం అండ్ వీక్లీ ఒక అట్లీస్ట్ 2 times అయినా సరే బ్రేక్ఫాస్ట్లో కానీ ఎనీ టైం స్ప్రౌట్స్ తీసుకోండి. ఇలా మినిమం కేర్ తీసుకోమని మేము ఎవరికైనా సరే ఖచ్చితంగా సజెస్ట్ చేయడం ఉంటుంది. రైట్ అండి. కడప నుంచి అమృత కాల్ చేస్తున్నారు. అమృత, హలో, మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అమృత గారు. మేడం ఏంటంటే నాకు మొత్తం ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ లాగా వస్తున్నాయి మేడం. ఓకే ఓకే, అంటే నాకు మా సిస్టర్ కూడా ఉందన్నమాట. ఇద్దరికి అదే ప్రాబ్లం అన్నమాట. ఇలా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట ఈ క్రీమ్ గురించి. ఓకే, నేను లైవ్ కూడా చూస్తున్నాను. ఓకే, చూసి చేస్తున్నాను. మీ ఏజ్ ఎంత అండి అమృత గారు? 26 అండి. 26 years. ఓకే, అంటే మీకు ఏమైనా పింపుల్ పెయిన్ ఏమైనా కలుగుతుందా? నొప్పి ఏమైనా వస్తుందా ఇరిటేషన్గా? పెయిన్ అంటే ఏం లేదండి, స్టార్టింగ్ లో ఉండేది. ఓకే, అది చాలా చూపించుకున్నాను డెర్మటాలజిస్ట్ వాళ్ళకి, చాలా వాడాను కూడా డాక్టర్ ట్రీట్మెంట్. కానీ నాకు ఎలాంటి పింపుల్స్ తగ్గలేదు, అలాగే వస్తున్నాయి ఎన్ని వాడినా కూడా. ఓకే 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 అమ్మా. సో మీ సిస్టర్కి కూడా సేమ్ ఇలాగే ఉందా? తనకి ఏంటంటే నుదుటి మీద వస్తున్నాయి మేడం మొత్తము. నాకేమో మీ చెంపల మీద నుదుటి మీద నాకు వస్తుంది. ఓకే, డాండ్రఫ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అండి మీకు? నాకేం లేదు మేడం, మా చెల్లికి ఉంది. ఉందా? ఓకే ఓకే, అంటే హెయిర్ ఫాలింగ్ కానీ ఏమైనా ఎక్కువగా జరుగుతూ ఉందా ఈ మధ్య? అంటే నార్మల్ గానే ఉందండి, ఎక్కువ ఏం లేదు. కాకపోతే తనకి డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది. అంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఉండే వారికి ఎక్కువ శాతం పింపుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి, ఎస్పెషల్లీ ఫోర్ హెడ్ పైన. సో ఆ డాండ్రఫ్ ఎప్పుడైతే స్కిన్ పై పడుతుందో ఆటోమేటిక్గా సెబమ్ కూడా ఎట్ ఏ టైం రిలీజ్ అవ్వటం ద్వారా ఈ పింపుల్ అని మొత్తం ఫోర్ హెడ్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయండి. ఆ సెబమ్ని మళ్ళీ చిన్ పైన కూడా వచ్చింది అంటే అక్కడ మొత్తం యాక్నే అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఈ యాక్నే ప్రాబ్లం అనేది ఇప్పుడు త్రూఅవుట్ వరల్డ్లోనే 7th పొజిషన్లో ఉందండి. అంతమంది ఫేస్ చేస్తున్నారు ఈ యాక్నే ప్రాబ్లం అనేది. సో అది కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా ఇరిటేషన్ కలిగించేటప్పుడు వాటిని గిచ్చటం ద్వారా ప్రాబ్లం మరింత ఎక్కువగా అయిపోతుంటుంది. స్కిన్ అంతా స్ప్రెడ్ చేయడం ద్వారా స్కిన్ కూడా చాలా డల్గా కనబడుతూ ఉంటుంది. కనుక ఈ క్రీమ్ అనేది స్పెషల్లీ యాక్నే అనేది పూర్తిగా కంట్రోల్ చేసేస్తుంది. యాక్నోవల్జరీలో ఉండే ఈ వైరస్ ఏదైతే ఉంటుందో పూర్తిగా విటమిన్స్ ద్వారా పూర్తిగా రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఆ పింపుల్ని పూర్తిగా తొలగిపోతుందండి. అండ్ పింపుల్ నెక్స్ట్ కండిషన్లో మనకు ఒక మచ్చగా మారిపోతూ ఉంటుంది. ఆ మచ్చలో ఏమున్నా కూడా పూర్తిగా పోతాయి. అన్ఈవెన్ కలర్ అనేది లేకుండా మొత్తం అంతా పెట్టడం ద్వారా ఈ యాక్నేని పూర్తిగా తగ్గించవచ్చు. నాగలక్ష్మి గారు, ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్క టెక్స్చర్ ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ అన్నిటికీ సరిపోతుందా? ఎందుకంటే చాలా మంది కాస్మెటాలజిస్ట్ని కలిసారు, పింపుల్స్ తగ్గట్లేదు అంటున్నారు, అదే స్కిన్ అంటున్నారు. ఎక్కడ మీరు మేజర్ కాన్సెప్ట్ ఎక్కడ తీసుకున్నారు అండ్ మీ సక్సెస్కి ఏంటి కారణం? ఇది సో యాక్చువల్లీ అంటే కొత్తగా వచ్చింది అయితే మనం ఆలోచించాలి రియల్గా ఒకవేళ ఇది అన్ని రకాల స్కిన్స్కి యూస్ఫుల్ అవుతుందా లేదా అని. ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అనేది ఎలా ఉంది అంటే ఇన్ని ఇయర్స్గా ఉంది అంటే జస్ట్ మేము ఇచ్చేది ఏంటంటే కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఎన్నో సంవత్సరాల సైంటిస్టుల ఫలితం అండి పర్ల్ క్రీమ్ అనేది. ఇదేమి న్యూగా వచ్చిన ప్రోడక్ట్ కూడా కాదు, కంప్లీట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే ఇది ఒక ఫెయిర్నెస్ క్రీమ్గా కన్నా కూడా ఒక ట్రీట్మెంట్ లాగా మనం ట్రీట్ చేయాలి. జస్ట్ మీరు కొంచెం రిలాక్స్ అయ్యేటప్పుడు మీరు క్రీమ్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే స్కిన్ పైన సెల్స్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ అనేది మనకి రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్గా స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇంత సక్సెస్ అవ్వటానికి అంటే దీనికి అంటే చాలామంది యాడ్స్ ఇవ్వచ్చు అండి, ఏవైనా చేయవచ్చు, కానీ రిజల్ట్స్ అనేదే దీని సక్సెస్.
సో పర్ల్ రిజల్ట్స్ కాబట్టే ఇంత సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవుతుంది. ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది లోపల ఇన్సైడ్ బాడీ జరిగేది, మీరు ఇచ్చేది అవుట్ సైడ్ బాడీ. అంటే ఇది ఇప్పుడు లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా లేకపోతే మినిమం మెయింటెనెన్స్ లాగా యూజ్ చేయాలా, ఎలా చెప్తారు? మరి లోపల ట్రీట్మెంట్ కూడా ఎలా జరగాలి మరి? ఓకే, అంటే హార్మోనల్స్ చేంజెస్ అయ్యేటప్పుడు తీసుకునే ట్రీట్మెంట్స్ ఏ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. బట్ అలా చేంజెస్ అయ్యేటప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది చర్మంపై కనబడకుండా చేస్తుందండి. క్రీమ్ అనేది స్కిన్ పై అప్లై చేసేటప్పుడు చేంజెస్ జరిగేటప్పుడు అది మీకు 1 లేయర్ నుండి 1 లేయర్ మొత్తం 7 లేయర్స్ నుండి పైకి రాకుండా క్రీమ్ అనేది సెల్స్ ద్వారా క్లోజ్ చేస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది ఫర్ లైఫ్ టైం వాడండి అని కూడా ఏమీ లేదు, జస్ట్ మెయింటైన్ చేస్తూ స్టాప్ చేయవచ్చు. రైట్, మామూలుగా సన్ స్క్రీన్ అయితే ఎవ్రీ 4 అవర్స్కి లేకపోతే ఎవ్రీ 5 అవర్స్కి వాడాలి అంటారు. ఈ పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్, నైట్ క్రీమ్ అంటే ఎలా వాడాలి? అది ఇది యాక్చువల్లీ నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో 1 లేయర్ అప్లై చేస్తారు. అండ్ మార్నింగ్ లేచేంత వరకు కొంచెం ఎక్కువసేపు ఉంటే మంచిదేనండి. ఒకవేళ నైట్ షిఫ్ట్స్ అవి ఉండేవారైనా సరే డే టైం పెట్టుకోవచ్చు. ఎనీ 5 to 6 అవర్స్ ఉండటం ద్వారా పూర్తిగా ట్రీట్మెంట్ అనేది చర్మంపై జరుగుతుంది. ఈ సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి జస్ట్ ప్రొటెక్షన్, మెయిన్లీ ట్రీట్మెంట్ జరగాలి, ప్రాబ్లం అనేది పూర్తిగా తొలగిపోవాలి కాబట్టి ట్రీట్మెంట్ జరగటం ద్వారా రిజల్ట్స్ అనేది కనబడుతుంది. రైట్, ఇంకా ఇప్పుడు చాలా చర్మ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంకా మీ వాళ్ళు దేని మీద మేజర్గా చూడబోతున్నారా ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి? ఆల్రెడీ పర్ల్ అనేది టెస్టెడ్ కాబట్టి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కండి, నాట్ ఓన్లీ 1 ప్రాబ్లం. ఇప్పుడు అనేది ఎనీ ప్రాబ్లం ఉన్నా సరే, మార్క్స్ కానివ్వండి, డార్క్ సర్కిల్స్ కానీ, ఇటువంటి ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తీసుకొని మనం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఇన్ టైం ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, బాడీలో విటమిన్ సి లోపం ఉండటం ద్వారా కానీ, ఇటువంటి కారణాల ద్వారా అటాక్ అయ్యే ప్రాబ్లం అనేది ఎప్పటి నుండి పర్ల్ అనేది ఒక సొల్యూషన్ ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ అండి, గుంటూరు నుంచి పద్మ కాల్ చేస్తున్నారు. పద్మ గారు, హలో. మేడం, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి పద్మ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. అయితే నాకు వచ్చేసి 30 years ఉంటాయి మేడం. అయితే మొహం మీద వచ్చేసి మచ్చలు ఉన్నాయండి, చిన్న చిన్నగా నల్ల మచ్చలు ఫేస్ పైన ఈ మధ్యలో స్టార్ట్ అయ్యాయి. అయితే కొద్దిగానే వచ్చాయి స్టార్టింగ్ లో, కానీ ఇప్పుడు మొత్తం చిక్స్ పైన ఫేస్ పైన మచ్చలు రావడం, మళ్ళీ వాటిని తీసితే అందులో నుండి ఏదో చీమ్ లాగా రావడం, మళ్ళీ అది నల్లగా అయిపోవడం, అలా ఫేస్ అంతా చాలా చండాలంగా తయారైంది మేడం. అయితే ఈ క్రీమ్ వాడితే ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా అని కాల్ చేశానండి. ఓకే, ఇంతకు ముందు ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ కాస్మెటిక్స్ క్రీమ్స్ ఏమైనా వాడారా అండి? ఓకే, అంటే యాక్చువల్లీ ఎలా ఉంటుందంటేనండి, మచ్చలు అనేవి మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తుంది అంటే మేబీ అది మొత్తం ఫేస్ అంతా అని అంటున్నారు. అంటే లైక్ పిగ్మెంట్ అనుకోండి, జస్ట్ ఫోర్ హెడ్ కానీ, బ్రిడ్జ్ ఆఫ్ నోస్, చిక్స్, హ్యాండ్స్, నెక్స్ పైన మనకి ఎక్కువగా ఆ ఏరియా టెక్స్చరే అది ప్రభావితం చెందుతూ ఉంటుంది. కానీ మీకు ముఖం అంతా వస్తున్నాయి అంటే అవి మార్క్స్ ఏవైనా సరే క్రీమ్ ద్వారా పూర్తిగా తగ్గుముఖం పడతాయండి. అంటే క్రీమ్ అనేది మీరు మొత్తం ముఖం అంతా పెట్టడం ద్వారా ఈ మచ్చలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తగ్గుతాయండి. ఏజ్ వైజ్గా కూడా ఎటువంటి లిమిట్ అనేది ఉండదు. చాలామంది ఒక 30-40 వస్తే ఇంకా ఉంది, ఇంకేముందిలేండి మార్క్స్ తగ్గవేమో అని అనుకుంటూ ఉంటారు. సో అలా ఏమీ లేదండి, ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. లైక్ ఒక 50-60+లోనైనా సరే ఎవరి స్కిన్ అయినా హెల్దీగా ఉండాలనే కోరుకుంటారు. ఎటువంటి ప్రాబ్లం ఉంది చర్మం పైన ఉంది అంటే చాలా వరకు నిర్లక్ష్యం ఉంటేనే అలా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్కిన్ హెల్దీగా ఉంది అంటేనే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో మీరు ఏజ్ వైజ్గా ఆలోచించకుండా మీరు నిరభ్యంతరంగా వాడండి. వాడటం ద్వారా ఈ మచ్చలు అనేవి పూర్తిగా పోతే అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్కిన్ టైట్నింగ్ కూడా ఇస్తుంది. సో చాలామంది స్మైల్ చేసేటప్పుడు వచ్చే రింకల్స్ ఉంటాయి, ఆ రింకల్స్ కూడా పూర్తిగా పోయి స్కిన్ టైట్నింగ్ కూడా ఇస్తుందండి. ఎన్ని డేస్లో చేంజ్ని అబ్జర్వ్ చేయగలుగుతారు? అంటే కిట్ కంప్లీట్గా వాడాక లేకపోతే మధ్యలోనే తెలుస్తుంది? ఎంత టైం డ్యూరేషన్? అంటే అది యాక్చువల్లీ ఉండే ప్రాబ్లమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి రీసెంట్గానే ఫామ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే త్వరగా వాడటం ద్వారా రిజల్ట్స్ చాలా త్వరగా మనకి కనబడుతూ ఉంటుంది. కొంతమందికి 5 years నుండి 10 years నుండి ఉంటుంది, 15 years నుండి కూడా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వారికి పూర్తిగా లేయర్స్ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి 15-20 డేస్లో డిఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే క్రీమ్ వాడకముందు మీ స్కిన్ కానీ వాడుతున్నప్పుడు ఉండే ఆ గ్లోనెస్ అనేది మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. యాక్చువల్లీ కిట్ కంప్లీట్గా వాడటం ద్వారా పూర్తి డిఫరెన్స్ చూడగలుగుతారు. రైట్, మీకు వచ్చే బెస్ట్ కామెంట్స్ ఏంటి, మీకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి? యాక్చువల్లీ చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు అండ్ ఎంతోమంది మ్యారేజ్ పర్పస్కి కూడా స్కిన్ డల్గా ఉండడం ద్వారా రిజెక్ట్ అయ్యాము అని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు సెలెక్ట్ అవ్వలేదని అలా చెప్పేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత అదే కస్టమర్స్ వాళ్ళు చాలా రిజల్ట్స్ ఉందండి అని చెప్పేటప్పుడు అండ్ లైక్ ఇలా కాలర్స్ కూడా వినేటప్పుడు
ఇంత మేము కష్టపడేది జస్ట్ ఈ కాంప్లిమెంట్స్ కోసమేనండి. ప్రతి ఒక్కరి స్కిన్ కూడా హెల్దీగా ఉండాలి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మనం ఎవరైనా ఎదుటి పర్సన్ని చూస్తూ ఉన్నామంటే అయ్యో వీరికి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, వీరికి మార్క్స్ ఉన్నాయని మనము చెప్తూ ఉంటాము. సో అలాంటి ప్రాబ్లం అనేది ఎవరిలోనే లేకుండా ప్రతి ఒక్కరి స్కిన్ కూడా చాలా అందంగా కాంతివంతంగా ఉండాలనేది మా లక్ష్యం అండి. రైట్ నాగలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. Yeah. ఇది లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.